యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21, 22 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21, 22 వచనాలు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. యోబు జీవితంలో మహాశ్రమ గుండా యోబు వెళ్ళాడు. మామూలు శ్రమ కాదండి. శ్రమలో కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయి కదా. ఎవరికి వారి శ్రమ చాలా గొప్ప శ్రమగా అనిపిస్తుంది. ఎందుకంటే మన శ్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం, ఫోకస్ చేస్తూ ఉంటాం. మనకన్నా ఇంకా గొప్ప శ్రమ గుండా వెళ్తున్న వారిని చూసినప్పుడు, వారి శ్రమను గురించి, వారి అనుభవాలను గురించి వింటున్నప్పుడు అనిపిస్తుంది, నాకు వచ్చిన శ్రమ చిన్నదే కానీ నేను ఇదే చాలా పెద్దగా అనుకున్నానని. కానీ కంపారిజన్ చేయడం కాదు, కానీ యోబు జీవితంలో మహాశ్రమ గుండా వెళ్ళిన దైవజనుడిగా యోబు భక్తుని గురించి మనం గమనించినట్లయితే, యోబు భక్తునికి వచ్చిన శ్రమ అతని పాపముల వలన అతనికి రాలేదండి. అతని స్వయంకృతాపరాధముల వలన అతనికి ఈ శ్రమ రాలేదు. లేదంటే యోబును దేవుడు శిక్షించడానికి ఈ శ్రమను అనుమతించలేదు. కొన్నిసార్లు శ్రమ గుండా వెళ్తూ ఉన్నప్పుడు శత్రువులు ఏమంటూ ఉంటారంటే, వారికి ఏదో చేసి ఉంటారండి, అందుకనే ఆ శ్రమ వచ్చింది, దేవుడు వారిని శిక్షిస్తున్నాడండి, ఆ శిక్షలో భాగంగానే ఈ శ్రమ గుండా వెళ్తున్నారు అని మాట్లాడేవారు ఉంటారు. కానీ యోబు జీవితంలో యోబు వెళ్ళిన శ్రమ తన పాప ఫలితం కానీ, తన స్వయంకృతాపరాధం యొక్క ఫలితం కానీ కానే కాదు. వై డిడ్ జోబ్ సఫర్? యోబు ఎందుకు శ్రమ గుండా వెళ్ళాడంటే, యోబును దేవుడు పరిశోధించాడు. ఏంటొక మాట చెప్పండి, పరిశోధన చెప్పండి. పరిశోధన అంటే టెస్ట్. యోబు యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిద్దాం అనుకుని యోబు జీవితంలో శ్రమలు అనుమతించారు. దేవునికి అపవాదికి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరిగింది, ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో అపవాది దేవుని సవాలు చేస్తూ ఏమంటున్నాడంటే, యోబు యొక్క భక్తిని గురించి, దేవా నువ్వు చాలా మురిసిపోతున్నావు, కానీ యోబుకు నువ్వు బాగా ఆశీర్వాదాలు ఇచ్చావు కాబట్టి నిన్ను బాగా స్తుతిస్తున్నాడు, నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాడు, ఒక్కసారి ఆశీర్వాదాలు తీసేసి చూడు, అప్పుడు యోబు యొక్క భక్తి విశ్వాసం ఏంటో బయట పడుతుందని అపవాది దేవుని ఎదుట యోబును గురించి సవాలు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గాడ్ వాజ్ వెరీ హ్యాపీ విత్ జోబ్ అండ్ హిస్ ఫెయిత్. యోబును బట్టి, యోబు యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు చాలా సంతోషిస్తున్న ఆ సమయంలో అపవాది దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. ఆశీర్వాదాల వలన భక్తి ఉంది, ఆశీర్వాదాలు తీసేస్తే భక్తి పోతుందని అపవాది దేవునితో సవాలు చేస్తున్న ఆ సందర్భంలో గాడ్ డిసైడెడ్ టు టెస్ట్ జోబ్స్ ఫెయిత్. యోబు యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాలి అని అనుకున్నారు. విశ్వాస జీవితంలో మనం కూడా పరీక్షలు ఎదుర్కొంటాము కూడా. పరీక్షలు లేని చదువు ఉంటుందండి. కొన్ని కంట్రీస్లో ఓపెన్ బుక్ సిస్టమ్ అంటారు. ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే ఏంటంటే, పిల్లలకి బుక్స్ ఇచ్చేస్తారంట, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, బుక్స్ చూసి రాసేయడమే. అర్థమవుతుందండి, ఓపెన్ బుక్ సిస్టమ్. బట్ దేవునికి స్తోత్రం, మన భారతదేశంలో ఓపెన్ బుక్ సిస్టమ్ లేదు. చదవాలి, ఖచ్చితంగా రాయాలి. ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి ఫలితం వస్తుంది, వాళ్ళు మంచి రిజల్ట్ పొందుకుంటారు, పాస్ అవుతారు, ప్రమోట్ అవుతారు, నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తారు, లేదంటే స్కూల్ స్టడీస్ ముగించుకొని కాలేజ్ స్టడీస్కు వెళ్తూ ఉంటారు. విశ్వాస జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత విశ్వాసంలో యాజ్ వి కీప్ గ్రోయింగ్ ఇన్ అవర్ ఫెయిత్, దెర్ విల్ బి టైమ్స్ వెన్ అవర్ ఫెయిత్ ఇస్ టెస్టెడ్. మన విశ్వాసంలో ఎదుగుతూ ఉండగా మన విశ్వాసము పరీక్షించబడే సమయాలు, సందర్భాలు మనందరి జీవితంలో వస్తాయి. కానీ ఇప్పుడు 10th క్లాస్లో, 9th క్లాస్లో, 8th క్లాస్లో మనందరం చదువుకున్నాం. అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అవునా కదా? అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్ అందరం ఒకటే టైంలో రాస్తాం కదా. అందరినీ ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చోబెడతారు, అన్నీ చెక్ చేస్తారు, ఏమైనా చిట్స్ ఉన్నాయా, ఎక్కడైనా ఏమైనా రాసుకున్నారా, అవన్నీ చెక్ చేసి జాగ్రత్తగా సెంటర్లోకి పంపిస్తారు. తర్వాత చీటింగ్ చేసే వాళ్ళకి చాలా టెక్నిక్స్ ఉంటాయిలేండి, అవన్నీ వేరే విషయం. కానీ బట్ అందరం ఒకే టైంలో పరీక్ష రాస్తాం.
సెట్ సిస్టమ్ అని ఇంజనీరింగ్లో, ఆ తర్వాత 10th కూడా సెట్ సిస్టమ్ అని కొంతమందికి ఒక సెట్ వస్తుంది, కొంతమందికి ఇంకొక సెట్ వస్తుంది. అట్లా సెట్ సిస్టమ్ అని ఉంది. కానీ అప్పుడు కూడా ఒక సగం మందికి ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే, ఇంకొక సగం మందికి ఇంకొక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. చిన్న క్లాసెస్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ మన భౌతికపరమైన ఎడ్యుకేషన్లో. కానీ ఆత్మీయ జీవితంలో మన విశ్వాసానికి వచ్చే పరీక్షలు అందరికీ ఒకే టైంలో, ఒకే విధంగా, ఒకటే పరిస్థితులలో రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో మన జీవితంలో దేవుడు ఆ పరీక్షలను అనుమతిస్తాడు. ఇప్పుడు ఈ పరీక్షల ద్వారా ఏమవుతుంది, విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఏమవుతుంది, వాట్ షుడ్ బి ద అవుట్కమ్ వెన్ అవర్ ఫెయిత్ ఇస్ టెస్టెడ్ అంటే, పేతురు భక్తుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాశారు చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీలో ఎంతమంది దగ్గర బంగారం ఉంది అని నేను చేతులు ఎత్తమని అడగట్లేదు, ఎవరికి వాళ్ళకే తెలుసు. ఎంత ఉంది అని కూడా నేను అడగట్లేదు. చాలాసార్లు మన ఒపీనియన్లో, మన అభిప్రాయంలో నా దగ్గర ఉన్న అత్యంత వాల్యుబుల్, అత్యంత విలువైనది ఏంటి అంటే మనకి ఏం గుర్తొస్తుంది? బంగారం. అవునా కదా? ఒకవేళ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఈ ఊర్లో ఈ ప్రాంతానికి దొంగలు పడుతున్నారని మనకి ఏదైనా సమాచారం వచ్చింది అనుకోండి, ఏం దాచుకుంటాం? ఫస్ట్ బంగారం ఏదైనా ఉంటే అది చాలా జాగ్రత్తగా, బికాజ్ వీ నో దట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అది నా దగ్గర ఉన్న వాటన్నిటిలో చాలా విలువైనది. కానీ మన దగ్గర ఉండే బంగారము కన్నా విలువైనది ఇంకొకటి ఉందంట. అది దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఏంటది చెప్పాలి? మీ విశ్వాసము, నా విశ్వాసం. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బంగారం ఇంతున్నా అంతున్నా అది ఒకరోజు నశించిపోయేది, అది ఒకరోజు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ బంగారం వలన ఒకవేళ మనకు వచ్చే బెనిఫిట్స్ ఈ లోకం వరకు పరిమితం అవుతాయేమో. అది దొంగడి చేతిలోకి వెళ్ళే వరకు, మోసగాళ్ళ చేతిలోకి వెళ్ళే వరకు ఆ బంగారం మన దగ్గర ఉంటే మనకు ఉపయోగపడుతుందేమో. కానీ బంగారము కన్నా, సువర్ణము కన్నా ఇంకా విలువైన మీ విశ్వాసము అని దైవజనుడు రాశాడు. సో ఫెయిత్ ఇస్ మోర్ వాల్యుబుల్ దాన్ గోల్డ్. ఇప్పుడు బంగారం వల్ల మనిషికి వచ్చే ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. కొంతమంది బంగారం కొని పెట్టుకుంటారు, ఎందుకంటే ఏదన్నా సడన్గా ఎమర్జెన్సీలో డబ్బులు అవసరం అయితే ఈ బంగారం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టో, లేకపోతే ఇంకెక్కడో పెట్టో, ఫైనాన్స్లో కొంచెం అప్పు తెచ్చుకోవచ్చు, మాకు ఉపయోగపడతాయి. లేదంటే భవిష్యత్తులో ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు అయినప్పుడు ఈ బంగారాన్ని అమ్మైనా సరే ఏదో ఒక విధంగా మేము సర్వైవ్ అవ్వచ్చు. ఆ మధ్యకాలంలో వార్తల్లో ఇట్లాంటివి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ బంగారాన్ని మెరుగు పెట్టించుకుందామని ఒక ఆమె ఆ వీధుల వెంట ఒక ఆయన వచ్చాడంట. ఏమనంటే, మీ బంగారాన్ని తలతల మెరిసేటట్లు చేస్తానని. స్త్రీలకి కొన్నిసార్లు మెరిసేది ఇంకా మెరవాలని అనిపిస్తుంది. అందుకని రానాయన ఒకసారి నా బంగారానికి మెరుగు పెట్టని భర్త డ్యూటీకి వెళ్ళాక ఆయనను పిలిచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, కొంచెం ఆ బంగారం తీసుకున్నాడు. చాలా సిన్సియర్గా పనిచేస్తున్నట్టున్నాడు. ఏదో బాగా దాహం అయిపోతున్నట్టు, నాకు కొంచెం వాటర్ కావాలమ్మా అంటే అట్లా కిచెన్లోకి వెళ్ళింది. ఈయన బంగారం తీసుకొని ఏమైపోయాడంటే పరారైపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయితే అది చూపించారు. ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. బంగారం నీ చేతిలో, నా చేతిలో ఉన్నంత వరకు మనకి ఏదో ఒక విధమైన ప్రయోజనాన్ని కలుగచేస్తుందేమో. ద గోల్డ్ మే గివ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ అ ఫిజికల్ ఆర్ టెంపరరీ బెనిఫిట్. కానీ బంగారము కన్నా, సువర్ణము కన్నా విలువైన విశ్వాసము వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ఇందాక చదువుకున్నాం కదా 7వ వచనం ఆఖరు భాగంలో, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. దేవుడు దేనికంట మనల్ని మెచ్చుకునేది? ఇంత బంగారం సంపాదించావమ్మా, శబాష్ అనడు. ఇంత విశ్వాసాన్ని కలిగి బ్రతికావమ్మా, ఐ అప్రిషియేట్ యూ, నువ్వు విశ్వాసంతో బ్రతికావని దేవుడు మెచ్చుకుంటాడు. మెప్పును మహిమయు ఘనతయు మనకు కలుగచేసేది ఏంటంటే సువర్ణము కన్నా విలువైన విశ్వాసము. కానీ సువర్ణము అంటే బంగారమే అగ్ని చేత పరీక్షించబడినట్లు మన యొక్క విశ్వాసము కూడా శోధనల చేత పరీక్షించబడుతుంది అనే మాట ఇక్కడ మన లేఖన భాగంలో చూసాం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ట్రయల్స్ అండ్ సఫరింగ్,
నీ జీవితంలో ఒకవేళ శ్రమల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా నువ్వు వెళ్తున్నట్లయితే గమనించు, నీ విశ్వాసానికి అదొక పరీక్ష అని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దిస్ ఇస్ అ టైమ్ వేర్ యూ మస్ట్ ప్రూవ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ విశ్వాసం ఎంత బలమైనదో, నీ విశ్వాసం ఎంత స్థిరమైనదో, అసలు విశ్వాసం ఉందో లేదో కనుపరచడానికి ఒక చక్కని అవకాశము, నీ విశ్వాసము పరీక్షించబడే సమయము అని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు యోబు భక్తుని యొక్క జీవితంలో అపవాది దేవుని సవాలు చేస్తూ యోబు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో, అతనికి నువ్వు ఉన్నదంతా తీసేస్తే అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఆశీర్వాదాలు అన్నీ కలుగుతూ ఉన్నప్పుడు, మనం కోరుకున్న మంచి రిజల్ట్ వచ్చినప్పుడు, బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తున్నప్పుడు, ఆర్థిక స్థితిగతులు బాగున్నప్పుడు, కుటుంబాల్లో ఎవ్వరికి ఏ ఆరోగ్య సమస్య లేనప్పుడు, యేసయ్య గొప్పవాడండి, యేసయ్య మంచివాడండి, యేసయ్య మేలు చేసే దేవుడండి అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే మన పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, మన కళ్ళ ముందు అంత బాగుంది కాబట్టి, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ మర్సిఫుల్, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ లవింగ్, దేవుని గురించి ఆయనలో ఉన్న విశేషమైన గుణగణాలన్నీ ఎత్తి ఆయనను స్తుతించడం చాలా ఈజీ అవుతుందండి. కానీ ఇక్కడ అపవాది దేవునితో చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఇప్పటి వరకు స్తుతిస్తున్నాడు అనుకుంటున్నావు కదా దేవా యోబు, నువ్వు ఒక్కసారి ఆయనకున్న ఆశీర్వాదాలు తీసేసి చూడు, అతడు నిన్ను దూషిస్తాడు. కష్టం రాగానే మొట్టమొదటిగా మనలో ఉన్న అసహనం బయటకు ఎట్లా వస్తుందంటే నోటి ద్వారానే బయటకు వస్తుంది. అవునా కదా? ఒక కష్టం రాగానే ఒకవేళ కంటి నిండా కళ్ళనీళ్ళ ద్వారా లోపలున్న బాధ బయటకు రావచ్చు. బట్ చాలాసార్లు మనము ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని కళ్ళనీళ్ళు కూడా బయటకు రాకుండా చాలా గంభీరంగా బయటకు కనపడినా ఏదో ఒక సందర్భంలో మన నోటి మాటల ద్వారా ఏదో ఒక రిలీఫ్ కొరకు మనం మాట్లాడేస్తామండి. శ్రమ గుండా వెళ్తున్నప్పుడు నోటి మాటల ద్వారా దూషించడము చాలా చాలా ఈజీ, చాలా సింపుల్ థింగ్ కూడా. కానీ యోబు భక్తుని జీవితంలో మనం గమనించినట్లయితే 21వ వచనము 22వ వచనం, ఆ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. మనం ఏమి చెప్తున్నామో అవి దేవుడు చూస్తున్నాడు, ఏం చెప్పట్లేదో అది కూడా చూస్తున్నాడు. అర్థమవుతుందండి? మనం చాలాసార్లు ఏమనుకుంటాం, నేనేం పలుకుతున్నానో అది దేవుడు చూస్తున్నాడు. ఏవి నీ నోటి దాకా వచ్చినా నువ్వు ఆపుతున్నావో నా దేవునికి ఇష్టం లేదు. నేను ఇబ్బంది గుండా వెళ్ళినా పర్వాలా, నేను మాట్లాడకూడనిది నేను మాట్లాడను అని నిన్ను నువ్వు నియంత్రించుకున్నా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ తెలుసా మీకు? దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మన నోటి గుండా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు నియంత్రించుకోవడం చాలా లోపల మన దేహం ఏమంటూ ఉంటుంది, మాట్లాడి ఏమవుతుంది, నీకు రిలీఫ్ అయిపోతుంది కదా. నీకు లోపల చాలా కోపం ఉంటే నువ్వు తిట్టేయి, నువ్వు అరిచేయి, లేకపోతే నువ్వు నిందించేయి, నువ్వు దూషించేయి, నీ మనసులోకి ఏమొస్తే అది పలికేయి. దెన్ యూ ఫీల్ బెటర్, నీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది కదా అని మన లోపల నుంచి ఒక ఫోర్స్ వస్తూ ఉంటుందండి. దేవుడు మనం ఏం చెప్తున్నారో గమనిస్తున్నారు, ఏమి చెప్పకూడదో అది చెప్పకుండా ఉండడం కూడా దేవుడు గమనించి దాని గూర్చి కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఒక్కసారి స్తోత్రం చెప్దామండి. అంటే అర్థమవుతుందా? దేవుడు మన జీవితంలో ప్రతి చిన్నది పట్టించుకుంటున్నాడని మనం చాలా సంతోషిస్తాం కదా. మన నోటి నుండి వచ్చే మాటలు పట్టించుకుంటున్నాడు, మన నోటిని ఎంత బాగా నియంత్రించుకుంటున్నామో కూడా అది కూడా పట్టించుకుంటున్నాడు. ఎందుకంటే నోటి మాటలను నియంత్రించుకోవడం అంత సులభము. భక్తికి, విశ్వాసానికి నోటిని నియంత్రించుకోవడం ఒక గొప్ప తార్కాణం అండి. నిజంగా ఒక వ్యక్తి విశ్వాసి అని ఎలా చెప్పగలరు తెలుసా? వాళ్ళ నోటిని ఎంత బాగా కాచుకుంటారో దాన్ని బట్టే వారి విశ్వాసం బయలుపడుతుంది. ఇది నా మాట కాదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో యాకోబు అనే దైవజనుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొంత సహోదరుడుగా ఉన్న యాకోబు భక్తుడు చెప్తున్న మాట చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము
లోపము లేనివాడై అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడు అగును. లోపం లేనివారు ఎవరు? లోపం లేనివారు. హూ ఇస్ పర్ఫెక్ట్? లోపం లేని వారిగా ఉండాలని ఆశించే వారిలో ఖచ్చితంగా ఉండవలసిన ఒక అనుభవం ఏంటంటే నోటి మాటల యందు తప్పిపోకుండా ఉండే అనుభవము. నోటి మాటల యందు తప్పిపోకుండా ఉండే అనుభవము. యోబు భక్తుడు దేవుని గూర్చి పలకకూడని మాట ఒక్కటి కూడా పలకలేదంట. చూడండి, తన జీవితంలో ఫ్రమ్ ఎవ్రీథింగ్ హిజ్ లైఫ్ కేమ్ టు నథింగ్. సమృద్ధి నుంచి ఖాళీ అయిపోయిన జీవితం వరకు యోబు జీవితంలో అనుభవాలన్నీ చూశాడు యోబు. ఒక్కసారిగా ఇంట్లో ఉన్నవన్నీ ఖాళీ అయిపోయాయి. తన చుట్టూ ఉన్నవారన్నీ చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మిక్కిలి ధనవంతుడుగా ఉన్న యోబు ఇప్పుడు మిక్కిలి బీదవాడైపోయాడు ఏంటండి? చాలాసార్లు మనం వెళ్ళే అనుభవాల కన్నా ఎదుటివారు మన గురించి మాట్లాడుకునే మాటల గురించి మనకు ఎక్కువ పట్టింపు ఉంటుంది. అవునా కదా? వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏం చెప్పుకుంటారో, వాళ్ళు నా గురించి ఏమీ we are more concerned about people's opinions rather than our own experiences కదా. మనం వెళ్ళే పరిస్థితుల కన్నా ఎక్కువగా మనల్ని ఏది బాధిస్తూ ఉంటుందంటే వాళ్ళు ఏం చెప్పుకుంటారోనండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అండి, వాళ్ళు నా గురించి ఇలా పలికారండి, అలా పలికారండి. ఇప్పుడు యోబు జీవితంలో అత్యంత ధనవంతుడు, అత్యంత సంపన్నవంతుడు, అత్యంత ధన్యుడు అన్న పరిస్థితి నుండి అత్యంత దీనుడు, అత్యంత బీదవాడు, అత్యంత ఒక మాటలో చెప్పాలంటే దరిద్రుడు అనే స్థితికి ఆస్తంతా ఒక్క రోజులో కోల్పోయిన సమయంలో, అతి తక్కువ సమయంలో అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో ఇప్పుడు యోబు తన మాటల ద్వారా చాలా ఈజీగా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఒక్క మాట చాలా ఈజీగా రావచ్చు. కానీ యోబు తన నోటి మాటలలో తప్పిపోలేదు అనే మాట చూస్తున్నాం. దైవజనుడైన దావీదు కూడా తన నోటి మాటలను గురించి ఒక నిబంధన చేసుకున్నాడండి. ఆ మాట చూడండి, 39వ కీర్తన మొదటి వచనం. Psalm 39 verse 1. 39వ కీర్తన మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. మన ఎదుట ఎవరైనా ఉంటే ఇంకా జాగ్రత్తగా చిక్కమేసుకోవాలంట. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటల ద్వారా ఎదుటి వారిని కూడా నువ్వు ప్రభావితం చేస్తావు. విశ్వాసపు మాటలు మాట్లాడితే ఎదుటి వాళ్ళు బిల్డ్ అవుతారు, విశ్వాసంలో వాళ్ళు కూడా గ్రో అవుతారు, ఇన్స్పైర్ అవుతారు. ఈమె ఇంత శ్రమలో నుండి వెళ్తా ఇంత విశ్వాసంతో ఎట్లా మాట్లాడగలుగుతుంది అండి అని. ఒకవేళ నువ్వే కనుక భక్తిహీనుల ఎదుట అవిశ్వాసుల్లాగా మాట్లాడితే, నోటికి చిక్కం వేసుకోకపోతే ఏమవుతుందంటే నువ్వు దిగజారిపోవడమే కాదు, ఎదుట ఉన్నవారు కూడా ఆహా వీళ్ళ దేవుడు ఇంతే అన్నమాట, దేవుళ్ళ ఏ శక్తి లేదన్నమాట, దేవుడు ఇలాగే అన్యాయం చేస్తాడన్నమాట అని ఎదుటి వారు కూడా విశ్వాసంలో బలహీనలు అయిపోయేలాగా మన మాటలు దోహదపడతా ఉంటాయి. అందుకనే దైవజనుడైన దావీదు అంటున్నాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి, ఎదుట ఎవరైనా ఉన్నారా? దొరికారు కదా చాలా, ఏ మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడుతూ అనుకోవద్దు. నాకు ఎవరైనా మాటలు వినడానికి ఉన్నారు. చూడండి, కొంతమందికి ఇంట్లో భర్త టైం ఇవ్వడు మాట్లాడడానికి, ఎందుకంటే ఆయన బిజీలో ఆయన ఉంటాడు, పిల్లలు బిజీలో పిల్లలు ఉంటారు. ఇంకా ఈవిడికి ఎవరైనా దొరికారనుకోండి, ఇంకా దొరికిన వాళ్ళని వదిలిపెట్టకుండా కామా ఉండదు, ఫుల్ స్టాప్ ఉండదు, ఏమీ బ్రేకే ఉండదు, మాట్లాడుతానే ఎప్పటి వరకు అంటే ఇంకా మైండ్లో ఉన్న మొత్తం ఖాళీ అయినాయి. న్యూస్ రీడర్స్ ఉంటారు చూడండి, న్యూస్ రిపోర్టర్స్, ఆ రోజు వార్తలు అన్నీ చదవాలి, అది వాళ్ళ జాబ్. చదవకపోతే వాళ్ళకి జీతము. కొంతమంది అంతే, ఫ్యామిలీ మ్యాటర్లు, చర్చ్ మ్యాటర్లు, సేవకుల మ్యాటర్లు, ఇరుగు పొరుగు మ్యాటర్లు, పిల్లల మ్యాటర్లు, భర్త మ్యాటర్లు, ఆల్ మ్యాటర్స్ అన్నీ కవర్ చేసేసాక ఇంకా దాహం వేస్తూ ఉంటుంది, ఇంకా ఎనర్జీ అంతా అయిపోయాక అప్పుడు రిలాక్స్ అవుతారు. అప్పటిదాకా వాళ్ళకి ఇంకా ఎవరైనా మన ఎదుట ఉంటే చాలాసార్లు మనకి మాట్లాడడం చాలా సరదా అనిపిస్తుంది. మన ఒపీనియన్స్ మనకి ఏమనిపించినాయి, మనకేం తెలిసినాయి, దానికి సగము యాడ్ చేసి సగం సబ్ట్రాక్ట్ చేసి మనకు ఆ ఎదుటి వారి మీద ఉన్న ఒపీనియన్ బట్టి వాళ్ళంటే మనకి ఇష్టం ఉంటే, ఎవరి నుంచి ఏమైనా వింటే అందులో నెగిటివ్ ఉంటే అది తీసేసి ఎంతవరకు చెప్పాలో చెప్తాం. ఎవరైనా మనకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ బాధ పెట్టారనుకోండి, ఉన్న మ్యాటర్ ఇంత అయితే దానికి మళ్ళీ అనుకుంటా అలా అన్నారు, ఎవరో అనుండ్రు ఈవిడే అంటుంటుంది. కానీ మళ్ళీ ఈవిడ మీద రాకుండా ఎవరో అన్నారు, ఎవరో చెప్పుకున్నారు, ఎవరో పలికారు, ఎవరో అని
ఎదుట భక్తిహీనులు ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు ఉన్నా కూడా నోటికి చాలాసార్లు మనం చిక్కం వేసుకోము, తప్పిపోతూ ఉంటాం. దైవజనుడైన యోబు గొప్ప మాదిరి అండి. చాలాసార్లు మనం అనుకుంటాం యోబు ఏ విషయంలో మనకు మాదిరి అంటే శ్రమలను సహించుటలో, శ్రమలలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుటలో మాదిరి. ఆఫ్ కోర్స్, ఎస్, అన్డౌటెడ్లీ, ఖచ్చితంగా శ్రమలలో దేవుని కొరకు నమ్మకంగా జీవించడంలో యోబు మనకి మాదిరే. కానీ ఇంకొకటి కూడా ఆయన మాదిరికరంగా ఉన్నాడు. అదేంటంటే శ్రమలలో నోటిని చాలా జాగ్రత్తగా కాచుకున్నాడండి. నోటికి చిక్కం వేసుకున్నాడు. భక్తిహీనుల ఎదుట కానీ, తన స్నేహితుల ఎదుట కానీ, సొంత భార్య ఎదుట కూడా ఒక్క నోటి మాట స్లిప్ అవ్వాల. మనం బయట స్లిప్ అవ్వకపోయినా ఎవరి దగ్గర మాటలు వదులుతామండి? భర్తకు తెలుసు, భార్యకు తెలుసు, పిల్లలకి. ఏంటి మమ్మీ ఇట్లా మాట్లాడుతున్నావు, ఏంటి డాడీ ఇట్లా మాట్లాడుతున్నావు అని మన పిల్లలు కొన్నిసార్లు అభ్యంతర పడతారేమో మన మాటల వలన. ఎందుకంటే ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి మనం ఇంకా కంట్రోల్ చేసుకోం కదా, ఫ్యామిలీ దగ్గర మనం ఫ్రీగా ఉంటాం. కానీ యోబు భార్య ఎదుట కూడా ఆయన నోటి మాటలలో తప్పు చేయలేదు. 19వ కీర్తన 14వ వచనంలో కూడా దైవజనుడైన దావీదు ఒక మాట అంటున్నాడు చూడండి. 19వ కీర్తన 14వ వచనం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. వేర్ వాస్ డేవిడ్స్ ఫోకస్? దేవా, నాకు యుద్ధాలలో జయం ఇవ్వయ్యా, నా శత్రువుల యొక్క తలలు నరికేలాగా నాకు సామర్థ్యం ఇవ్వయ్యా, నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా, నాకు ఆయుష్ ఇవ్వయ్యా. దాట్ వాజ్ నాట్ డేవిడ్స్ ఫోకస్. దావీదు యొక్క దృష్టి ఎక్కడుందంటే, దావీదు యొక్క ప్రార్థన ఏంటంటే, దావీదు దేవునితో చేసే కాన్వర్జేషన్, సంభాషణలో ఏం అడుగుతున్నాడంటే, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం. నా హృదయ ధ్యానం ఎవరికి కనబడదు దేవా, కానీ నా హృదయ ధ్యానము కూడా నీకు అంగీకారయోగ్యముగా ఉండును గాక. హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన అండి, ఎంత అద్భుతమైన ప్రార్థన. నేను అనుకుంటాను ప్రతి విశ్వాస ప్రతిదినం చేయాలి ఈ ప్రార్థన. ప్రతిదినం ఏంటా ప్రార్థన? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు. Let the words of my mouth and the meditation of my heart be acceptable in your sight. నేను మాట్లాడే మాటలకు ఒకవేళ తోటి వారి స్నేహితులు కరెక్ట్గా మాట్లాడావు నాయన. చూడండి, కొంతమంది ఉంటారు అన్నిటికీ తలుపుతూ ఉంటారు. చూసారండి వాళ్ళకి ఆ ఎదుటి వ్యక్తి వల్ల ప్రయోజనం ఉందనుకోండి, వాళ్ళు ఏం చెప్పినా సూపర్ మాట్లాడారండి, ఎంత బాగా చెప్పారండి, అసలు మీరు కరెక్ట్ చెప్పారండి, ఇలాగే అనాలండి, ఇలాగే అండి అని ఎదుటి వారు ఏం చెప్పినా కొంతమంది అక్కడ పక్కన స్టాంప్ పట్టుకొని స్టాంప్ వేస్తూ ఉంటారు. అప్రూవ్డ్ అని. మనుషుల అప్రూవల్ పొందే మాటలు కాదు మనం మాట్లాడాల్సింది. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఆమేన్. యోబు భక్తుడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే జీవితంలో అన్నీ కోల్పోయాక కూడా దేవుని తన నోటి మాటలతో కూడా ఎక్కడా దూషించలేదు. దేవుని విషయంలో ఎక్కడ ఆయన పొరపాటుగా మాట్లాడలేదు. రెండవదిగా మనం చూసినట్లయితే యోబు ఏం చేశాడంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. శ్రమ రాగానే 3 రకాలైన స్పందనలు ఉంటాయి. 3 kinds of responses to suffering. మొట్టమొదటిగా దేవుడు అన్యాయం చేశాడండి, దేవుడు మర్చిపోయాడండి, దేవుడు మమ్మల్ని చూడట్లేదండి, దేవుడే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి అని మాట్లాడే కోవకు చెందిన వారు ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే పెయిన్ వల్ల నంబ్ అయిపోతారండి. అంటే నొప్పి వస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని పెయిన్ మెడికేషన్స్ ఇస్తారు, నొప్పి తగ్గించే మాత్రలు అంటారు కదా, పెయిన్ మెడికేషన్. సో ఆపరేషన్ అయిన వారికి, సర్జరీ అయిన వారికి ఆ భాగంలో ఎక్కడైతే ఆపరేషన్ సర్జరీ అయిందో అక్కడ నొప్పి తెలియకుండా నంబ్ అయిపోతుంది, అంటే స్పర్శ ఉండదు. ఆ మెడికేషన్ ఇస్తారు. కొంతమంది శ్రమ గుండా వెళ్ళిన తర్వాత దే బికమ్ నంబ్, దే బికమ్ న్యూట్రల్, దే బికమ్ సైలెంట్. ఇంకొక మాటలో చెప్పాలంటే దే ఆర్ ఫ్రోజన్. ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టుకుపోతుంది కదా, అది బయట పెట్టినా కాసేపటి దాకా అట్లనే ఉంటుంది, ఫ్రీజ్ అయిపోయి. కొంతమంది శ్రమలలో వారి స్పందన ఎట్లా ఉంటుందంటే, నాకు ప్రార్థన రావట్లేదు, నాకు ఇంకా నాకు మందిరానికి వెళ్ళాలని లేదు,
నాకు ఎవరితో మాట్లాడాలని లేదు, నాకు బైబిల్ చదవాలని లేదు, నాకు వాక్యం వినాలని లేదు, అసలు ఇంకా ఐ కెనాట్ ఈవెన్ థింక్ అబౌట్ గాడ్. దేవుని గురించి కూడా నేను ఆలోచించలేను, నన్ను వదిలేయండి. లెట్ మీ బీ సైలెంట్, లెట్ మీ బీ క్వైట్. ఇది సెకండ్ కేటగిరీ అండి. ఫస్ట్ కేటగిరీ ఏమో దేవుని దూషించేవారు, దేవుడు విడిచిపెట్టాడని, అన్యాయం చేశాడని, దేవుడు ఉంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందని పలికేవారు, ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఎవరంటే సైలెంట్ పీపుల్. వాళ్ళు ఇంకేం మాట్లాడరు, ప్రార్థన అన్నా, దేవుని సన్నిధన వాక్యం అన్నా జస్ట్ సైలెంట్ అయిపోతారు, ఒక న్యూట్రల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. కానీ యోబు ఈ రెండు స్థితులను దాటి అధిగమించి థర్డ్ కేటగిరీలో ఉన్నాడంటే. ఏంటా థర్డ్ కేటగిరీ అంటే, ఆయనే వ్యక్తిగతంగా లాస్ ఎక్స్పీరియన్స్ చేశాడు, ఆస్తంతా కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, దేహంలో ఆరోగ్యం కూడా కోల్పోయాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. విరోధంగా మాట్లాడట్లేదు, మౌనంగా ఉండట్లేదు, నోరు తెరుస్తున్నాడు. హీఈస్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించే వ్యక్తిగా యోబు మనకు కనబడతా ఉన్నాడు. సో యోబు ఇంకొక విషయంలో కూడా మనకు మాదిరిగా ఉన్నాడు. ఒకటి ఇందాక చూసాం, ఏంటా మాదిరి అండి, దేవునికి అయిష్టమైనవి పలకకుండా తన నోటిని కాచుకోవడంలో మాదిరికరంగా యోబు ఉంటే, శ్రమలో కూడా దేవుని మహిమపరిచే విషయంలో యోబు భక్తుడు మనకి మాదిరిగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను, వాజ్ దేర్ ఎనీ వన్ టు ఇన్స్పైర్ అండ్ ఎంకరేజ్ జోబ్? యోబును వెనక ఉండి, పర్లేదులే నాయన, బాధపడకు, పర్లేదులే యోబు, పరిస్థితులు మెరుగవుతాయి అని ఎవరైనా బలపరచడానికి, ప్రోత్సహించడానికి, ధైర్యం చెప్పడానికి ఉన్నారా? ఎవ్వరు లేరండి. ఇన్ఫ్యాక్ట్ ఎలీఫజు, బిల్దదు, జోఫర్ అని యోబు యొక్క ముగ్గురు స్నేహితులు వచ్చారు. వాళ్ళు ఆదరిద్దామని వచ్చారు, కానీ వాళ్ళు ఇంకా బాధ పెట్టి వెళ్ళారు. దే కాస్డ్ మోర్ పెయిన్ టు జోబ్ రాదర్ దాన్ కంఫర్ట్. ఆదరిద్దాం అనుకొని వచ్చారు, కానీ వారు ఆదరించలేకపోయారు అని చూస్తున్నాం. భార్య కూడా యోబుని అంటది, దేవుని దూషించి మరణం కాయ, ఇంకా నువ్వు విశ్వాసమును వదలకుందువా అని యోబు భార్య పలుకుతుంది. యోబుని వెనుక ఉండి పుష్ చేసి, ధైర్యపరిచి, వెన్ను తట్టి, ఇట్స్ ఓకే, పరిస్థితులు మెరుగవుతాయి, మంచి రోజులు వస్తాయి అని చెప్పేవారు ఎవ్వరూ లేరు. కానీ యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, పరీక్షలలో, అగ్ని పరీక్షలలో యోబు యొక్క విశ్వాసము రుజువు చేయబడిన విశ్వాసము. హల్లెలూయా. ఈ రెండు వచనాల నుండి ఐ వాంట్ టు సే 3 things. 3 అంశాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఈ 2 వచనాలు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదివాం కదా. ఆ 2 వచనాల నుండి యోబు జీవితంలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, Job was not too attached to his physical possessions or his children. యోబు తన ఆస్తికి కానీ, తన పిల్లలకు కానీ బాగా ఇంకా నాకు ఇదే జీవితం అన్న స్థాయికి తన పరిస్థితులు వెళ్ళలేదండి. ఒకవేళ అదే స్థాయికి వెళ్ళిపోయి ఉంటే, ఆస్తి లేని బ్రతుకు నాకెందుకు అనుకునేవాడు, అవునా కదా? పిల్లలు లేని జీవితం నాకెందుకు అనుకొని ఆత్మహత్య ఆలోచనలో, లేకపోతే ఆత్మహత్య ప్రయత్నాల్లో చేసి ఉండేవాడు. సో యోబు జీవితంలో ఈ 2 వచనాల నుండి, ఆయన శ్రమలో స్పందించిన విధానం నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి అంశం ఏంటంటే, హీ వాజ్ నాట్ టూ అటాచ్డ్ టు హిస్ చిల్డ్రన్ ఆర్ టు హిస్ ఫిజికల్ పొసెషన్స్. ఆస్తిపాస్తులకు కానీ, పిల్లలకు కానీ ఎక్కువగా అటాచ్ అయ్యలేడు. ఎవరికి ఎక్కువ అటాచ్ అయినాడంటే, దేవునికి ఎక్కువ అటాచ్ అయ్యున్నాడు. హల్లెలూయా. అందుకనే ఇవి ఏం దూరమైనా దేవునికి ఇంకా దగ్గర అయిపోతున్నాడండి. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. రెండవదిగా మనం చూసినట్లయితే, యోబు జీవితంలో ఒకటి తెలుసుకున్నాడు. ఈ లోకంలో అన్ని బంధాల కన్నా శాశ్వతమైన బంధం ఏంటంటే, దేవునితో నాకుండే బంధమే. భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, తోబుట్టువులైనా, స్నేహితులైనా, అన్ని బంధాలకి ఒక స్టార్ట్ డేట్ ఉంటుంది, ఒక ఎండ్ డేట్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అన్ని బంధాలకు ఉంటుందండి. దట్ ఈస్ అ హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఒక వాస్తవం, అది తెలుసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో అన్ని బంధాలకి ఒక ముగింపు వచ్చే రోజు ఒకటి ఉంటుంది. కేవలం దేవునితో మనకున్న బంధం ఒక్కటే శాశ్వతమైన బంధము, నిత్యము నిలిచే బంధము. అది యోబు తెలుసుకున్నాడు. అందుకే అంటున్నాడు 21వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడకు తిరిగి వెళ్ళెదను. తల్లి గర్భం నుంచి నేను ఏం తీసుకురాలేదు వచ్చేటప్పుడు.
వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని వెళ్ళను, కేవలం దేవుడు ఒక్కడే శాశ్వతుడు అని యోబు గ్రహించాడు. అందుకే అలా స్పందించగలిగాడు. మూడవదిగా మనం చూసినట్లయితే జోబ్ డిడ్ నాట్ లెట్ ద ఎంప్టీనెస్ ఆఫ్ ది ఎర్త్లీ థింగ్స్ ఎంప్టీ హిస్ హార్ట్. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలండి? 10 మంది, 7 కుమారులు, 3 ఇంట్లో ఒక్క బాబు ఉంటే, ఒక్క 2 పిల్లలు ఉంటేనే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఇల్లు ఎలా అనిపిస్తుందండి? సైలెంట్గా ఉంటుంది కదా, ప్రశాంతమైన తుఫాను. బంధువులు వస్తారు కొన్నిసార్లు, బంధువులందరు పిల్లలు చేరితే ఇంక ఇల్లు ఉంటుంది, ఇల్లు పీకి పందిరేస్తూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక తుఫాను తర్వాత నిశ్శబ్దమైన 10 మంది పిల్లలతో యోబు యొక్క ఇల్లు కలకల్లాడిపోతూ ఉంది. అప్పటి వరకు హిస్ హౌస్ వాజ్ ఫుల్ విత్ చిల్డ్రన్. 3 ఆడపిల్లలు, 7 కుమారులు, అందంగా ఉంది ఇల్లంతా. ఒక్కసారి ఇల్లు ఖాళీ అయిపోయింది, ఒక్కసారి ఆస్తి అంతా ఖాళీ అయిపోయింది, హృదయం మాత్రం ఖాళీ అవ్వనీయలేదు యోబు. హల్లెలూయా. బయట భౌతికపరమైన విషయాలు, ఈరోజు రిజర్వ్స్ అన్నీ ఫుల్ ఉండొచ్చు, రేపు ఖాళీ అవ్వచ్చు, బట్ డు నాట్ లెట్ దెమ్ ఎఫెక్ట్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ స్థితిని, నీ హృదయంలో దేవుడిచ్చిన ఆనందము, దేవుడిచ్చిన నెమ్మది, దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని ఈ భౌతికపరమైన విషయాలు కంట్రోల్ చేయనివ్వకు. హృదయాన్ని కంట్రోల్ చేయనివ్వడానికి మనం ఇవ్వాలండి అవకాశం, మనమే ఇవ్వాలి. చుట్టూ ఉన్న పరిస్థితులు కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉంటాయి, కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండవు. ఉంటాయా? ఉండవా? బయట ఉన్న విషయాలు, మనకి బయట ఉన్న విషయాలను మనం నియంత్రించలేం, కానీ మన హృదయాన్ని మనం నియంత్రించుకోగలం. అవునా కదా? మనము నా హృదయంలోకి ఏం వెళ్తుంది, నా హృదయంలో నుండి ఏమొస్తుంది, నా హృదయంలో ఏ ఆలోచన వెళ్తుంది, నా హృదయంలో ఎటువంటి భావాలు పుడుతున్నాయి, నా హృదయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది నీవు నేను మన హృదయ స్థితిని మనం నియంత్రించుకోగలము. యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే 3వ ప్రాముఖ్యమైన అంశము, హీ డిడ్ నాట్ లెట్ ద ఎంప్టీనెస్ ఆఫ్ ఎర్త్లీ థింగ్స్ ఎఫెక్ట్ హిస్ హార్ట్. నా హృదయం అయితే నేను ఖాళీ అవ్వనివ్వను. ఆస్తి లేని జీవితం ఎందుకు అనే మాట రాలేదు, బిడ్డలు లేని బ్రతుకెందుకు అనే మాట యోబు నుండి. దేవుని కొరకు ఇంత నమ్మకంగా నిలబడ్డాను, ఈరోజు అంతా ఖాళీ అయిపోతుంటే దేవుడు ఏమనకుండా మౌనంగా ఉన్నాడే, ఇంకా నేను దేవుని కొరకు ఏం బ్రతుకుతాను అనే మాటలు కానీ అటువంటి అనుభవాలు కానీ అతనిలో కొంచెం కూడా రాలేదండి యోబు జీవితంలో. హృదయం మాత్రం ఖాళీ అవ్వనివ్వల, హృదయంలో నెమ్మది పోనివ్వల, హృదయంలో సంతోషము పోనివ్వల. ఈ లోక సంబంధమైన వస్తువుల వలనో, ఆస్తిపాస్తుల వలనో, ఉద్యోగం వలనో, స్నేహితుల వలనో, బంధువుల వలనో వచ్చే ఆనందము అదంతా టెంపరీ. కానీ మన హృదయంలో రక్షణ ఆనందము, దేవుని కలిగినప్పుడు మనకు వచ్చే నెమ్మది ఆనందము, అది దట్ ఈస్ పర్మనెంట్. అది ఎవరు కూడా తొలగించలేరు, అది ఎవరు కూడా తీసివేయలేరు. ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. our response to suffering matters. మన స్పందన చాలా ముఖ్యం. ఎప్పుడంటే శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మన స్పందన చాలా చాలా, మామూలప్పుడు కూడా మన స్పందన ముఖ్యమే. మామూలు పరిస్థితులన్నీ సామాన్యంగా ఉన్నప్పుడు మనం ఎట్లా స్పందిస్తామో దట్ మ్యాటర్స్. బట్ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం ఎలా స్పందిస్తామో దానికి చాలా వెయిట్ ఉంటుందండి. కారణం ఏంటంటే, మొట్టమొదటిగా శ్రమల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని గణపరిచే విధంగా స్పందిస్తే అది సాతాను ఎదుట, లోకం ఎదుట గొప్ప సాక్ష్యం అవుతుంది. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోర్ రెస్పాన్స్ టు సఫరింగ్, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు దేవుని పట్ల నువ్వు ఎట్లా స్పందిస్తావో అది సాతాను ఎదుట, లోకం ఎదుట గొప్ప సాక్ష్యం. రెండవదిగా, శ్రమలలో మన స్పందన ద్వారా దేవునికి చాలా మహిమ వస్తుంది. గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్. మూడవదిగా మనం చూసినట్లయితే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన స్పందన మన లోపలేముందో దాన్ని బయటకు తెస్తుందండి. అర్థమైందండి? శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన స్పందన మన లోపల ఏముందో దాన్ని బయటకి అప్పుడు తెలుసుకోవచ్చు. ఓహో, ఇదా నా లోపల. కొన్నిసార్లు మన లోపల ఏముందో మనకి టెస్టులు, స్కానింగ్లు, ఎక్స్రేలు ఇవన్నీ ఎందుకు చేయించుకుంటామండి? లోపలేముందో తెలియదు కాబట్టి, అంతే కదా. ఏదో తేడా ఉందండి, కానీ ఏంటో తెలియట్లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్, నా హెల్త్ బాగాలేదు కానీ ఏంటో ప్రాబ్లం తెలియట్లేదని డాక్టర్ పెద్ద లిస్ట్ రాస్తారు కదా.
ఈ ఎక్స్రేలు, ఆ స్కానింగ్లు, ఈ సిటీ స్కానింగ్లు మొత్తం తీయించుకుని అప్పుడు చెప్తామంటారు. ఆ రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్స్ చూసి విశ్లేషించి చెప్తారు ఇది సమస్య, ఇది ప్రాబ్లం అని. మన లోపల ఏముందో, మన లోపల ఉన్న భక్తి, విశ్వాసము, నమ్మిక శ్రమల గుండా బయటకి వస్తుంది. ఆఖరిగా యోబు తన జీవితంలో శ్రమలలో దేవుని మహిమపరిచేటట్లుగా ప్రతిస్పందించిన కారణం చేత గాడ్ గేవ్ జోబ్ డబుల్ ఫార్ ట్రబుల్. ఒకసారి ఈ మాట చెప్పండి, డబుల్ ఫార్ ట్రబుల్ చెప్పండి. ట్రబుల్ గుండా వెళ్తున్నావా నువ్వు? ఆర్ యు ట్రబుల్డ్? నీ జీవితంలో సమస్యలు గుండా వెళ్తున్నావా? ట్రబుల్కి నీకు డబుల్ ఇస్తాడు బ్లెస్సింగ్ దేవుడు, ఎప్పుడు? నమ్మకంగా జీవించినప్పుడు. హల్లెలూయా. డబుల్ ఫర్ ట్రబుల్. యోబు గ్రంథం ఆఖరి అధ్యాయానికి వచ్చి చూసినట్లయితే యోబు కోల్పోయినదంతా రెండంతలుగా దేవుడు ఇచ్చాడంట. ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమ గుండా వెళ్తున్నావేమో, సమస్యల గుండా వెళ్తున్నావేమో, నీ జీవితంలో వేదన తప్ప, ఏడవడానికి కారణాలు తప్ప, సంతోషించడానికి ఒక్క కారణం కూడా లేదేమో, ఒకటే మాటను, దేవుని నేను స్తుతిస్తా. ఈ స్థితిలో దేవుని స్తుతిస్తా. నా పరిస్థితుల వైపు నేను చూడను, దేవుని ఘనపరుస్తానని దేవుని హృదయపూర్వకంగా స్తుతించు. దేవునికి అయిష్టమైన ఒక్క మాట కూడా రానివ్వద్దు. కంట్రోల్ చేసుకో, నిగ్రహించుకో. దేవుని మహిమపరిచే విధంగానే పలుకు, దేవుని మహిమపరిచే విధంగానే జీవించు. రెండంతల మేలు దేవుడు నీ జీవితంలో కలుగ చేస్తాడు.